దేశంలో ఉన్నట్టుగా రైతుకి స్వేచ్ఛ ఇవ్వండి. బ్యాంకు రుణాలు ఇవ్వచ్చు. ఈ 3 నెలలకు వడ్డీ ఎవడు కట్టుకుంటాడండి? సో అదంతా వచ్చే ప్రభుత్వంలో వారి మేనిఫెస్టోలో ప్రభుత్వం మినిమం గ్యారంటీడ్ ప్రైస్ కొంటుంది. బట్ రైతు కావాలి అంటే మేము కొంటాం, లేని ఎడల రైతుకి వారి ఇష్టం వచ్చిన వారికి వారు అమ్ముకునేలాగా మేము వెసులుబాటు ఇస్తాం, రైతే రాజు అనే కాన్సెప్ట్కి న్యాయం చేస్తామని చెప్తే రాష్ట్రంలో ఉన్న రైతులందరూ, జగనన్న రాజ్యంలో దగాపడ్డ రైతులందరూ కూడా అద్వితీయమైన మెజారిటీతో, అంటే ఆల్రెడీ మెజారిటీ అద్వితీయమే, నేను కాదంటలా, కానీ ఇంకా అద్వితీయమైన మెజారిటీతో ప్రతిపక్షాన్ని గెలిపించి పాలక పక్షాన్ని తుదుముట్టిస్తారు. ఇది సో చెప్పొచ్చేది ఏంటంటే, చివరిగా అయ్యా వాలంటీర్లకు ఒక విన్నపం, మిమ్మల్ని ఫుల్గా వాడేసుకుందామని చెప్పి చూస్తున్నారు. రేపు ఎలక్షన్లు అయ్యాక వీళ్ళు ఉండరు, మీరుంటారని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సో ఆయన ప్రకటించారంటే ఉంటారు మీరు. కళ్యాణ్ గారు కూడా ప్రకటించారు. వాళ్ళిద్దరూ చెప్పారంటే ఇంకా ఎస్ మీరు ఉంటారు. కానీ ఎప్పుడు ఉంటారు? మీరు గాండు పనులు చేయకపోతే ఉంటారు. మీరు ఈ దిక్కుమాల పార్టీకి వత్తాసుగా మీరు చెత్త యాక్టివిటీస్లో పాల్గొంటే, వీళ్ళు డబ్బులు ఇమ్మంటే అవి తీసుకెళ్ళి డబ్బులు డిస్ట్రిబ్యూషన్లో జగన్ గారు ఓటు వేయకపోతే మీకు అది రద్దు అవుద్ది, ఇంకే రద్దు అవుద్ది, మీరే రద్దు అవుతూ ఉంటాయి. ఈ ప్రభుత్వమే పోతుంది కనుక మీరు సంయమనంతో మీ డ్యూటీ మీరు తీసుకోండి, ఇంటికి పోండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎవరైనా పాల్గొంటే ప్రజలే చెప్పేస్తారు కదా, వీడు వచ్చాడమ్మా, వీడు వచ్చి మాకు ఇచ్చాడమ్మా అని చెప్తాడు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఇళ్ళకి కూడా వెళ్ళి ఇవ్వాలి కదా. మీరు ఇప్పుడు 40% తెలుగుదేశానికి ఓటు వేసే వాళ్ళే ఉన్నారు. మీ 40%కి మీరు ఓటు వేసి మీరు డబ్బులు ఎత్తే ఉపయోగం ఉంది, వీళ్ళు కూడా డబ్బులు ఇస్తారు కదా. వీడొచ్చి డబ్బులు ఇచ్చాడని చెప్పాడా, నీ ఉద్యోగం ఫట్ట నా కొడకల్లారా చెప్తున్నా. ఎవడో కాపాడలేడు. నువ్వు డబ్బు పంపకంలో ఉండి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే యూ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ జాబ్, అదర్వైజ్ యూ విల్ డెఫినెట్లీ రిటైన్ యువర్ జాబ్. ఎందుకంటే బాబు గారు ఆల్రెడీ చెప్పారు కనుక. అదర్వైజ్ నేనైతే అసలు ఈ సిస్టమ్కే వ్యతిరేకం. నెలకోసారి వెళ్ళి పొద్దున్నే తలుపు కొట్టి నువ్వు ఇచ్చే ఆ పింఛన్ డబ్బులకి 30 రోజులు నీ బంగారు భవిష్యత్తు పోతుంది. ఇంక మిగిలిన 30 రోజులు యాదవేషాలు ఇంకేం చేస్తారు? సో అంచేత మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బాబు గారు చెప్పినట్టు జీతం కూడా పెరుగుతుంది. జీతం ఎప్పుడు పెరుగుతుంది? నీకు ఉద్యోగం ఉంటే పెరుగుతుంది. నువ్వు ఇలాగ ఏదో పనులు చేసి మరి కొంపకి వెళ్ళి నోటు ఇదిగో నోటు అని ఇచ్చేవా చచ్చేవా. సో అటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు పోతాయి. మంచి